నమస్తే అండి. పప్పు అన్నంలోకైనా రసంలోకైనా చికెన్ ఫ్రై ఇలా చేసుకోండి, చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఇనుప మూకుడు తీసుకొని ఆయిల్ వేసి వేడయ్యాక 5-6 పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగాక ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకున్న తర్వాత 2 స్పూన్ల కారం వేసుకొని, అలాగే 1 స్పూను గరం మసాలా, 1 స్పూన్ చికెన్ మసాలా, తగినంత ఉప్పు వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే చేసుకోండి. చాలా బాగా వస్తుంది అన్నమాట ఫ్రై, లేదంటే అడుగంటుతుంది. ఇలా బాగా మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు ఉప్పు పసుపు వేసి 3/4 కేజీ ఉడికించుకున్న చికెన్ అన్నమాట ఇది వేసుకొని ఈ మసాలాలన్నీ ముక్కలకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు 2 స్పూన్ల కొబ్బరి పొడి అయితే వేసుకోవాలి. ఇప్పుడు కొబ్బరి పొడి వేసి మరొకసారి అంతా బాగా కలుపుకొని లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు మగ్గించుకోండి మూత పెట్టేసుకొని. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసుకొని మరొక 2 నిమిషాలు పెట్టుకుంటే మనకి టేస్టీ చికెన్ ఫ్రై అనేది తయారైందనమాట. ఇప్పుడు రైస్ లేక్ కానీ చపాతీ లేక్ కానీ చేసుకొని తింటే చాలా సూపర్గా ఉంటుందండి. ఫ్రై 2 రోజుల వరకు మనకి ఉంటుందన్నమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మరింత మందికి షేర్ చేయండి. మా వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.